రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదని మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తామన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా నేను గౌరవిస్తున్నాను. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడాం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. మనకి ఖర్చు పెట్టమని. మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు. 26,000 కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది. ఆ 4,000 కోట్ల రూపాయలు పోని కనీసం కొన్ని ఊళ్ళకి దాహం తీర్చారా అంటే అది కూడా తీయలే. ఆ 4,000 కోట్లకి పైపులు వేసుకున్నారు అంతే.
పైపులు వేశారు. ఇప్పుడు పైపులు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా. ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు, చెరువు నుంచా, కుంట నుంచా, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలేదు. పైప్ వేసి కూర్చోబెట్టారు. ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని. దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది. ఈ రోజున జేజేఎం మిషన్ ఆగిపోతుంది. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు, ఆడపడుచులు, యువత, పెద్దలు, పిన్నలు, రైతాంగం, మధ్యతరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు. ఎందుకంటే నీళ్ళు ఇవ్వటం అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది, మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి బిఆర్ పాటిల్ గారిని కలిసి, జలశక్తి మినిస్టర్, కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించాను. సార్, గత ప్రభుత్వంలో 26,000 కోట్లు మీరు ఇస్తే మేము 4,000 కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది కూడా ఇంత అవకతవకలుగా. ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మన పల్నాడు, అలాగే మనకి అనంతపురం, శ్రీకాకుళం ఎక్కడైతే ఉన్నాయో అన్ని దాదాపు మేజర్గా ఇవి, మిగతా అన్నిటికీ అన్ని ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక 83,000 కోట్లు, 84,000 కోట్లు అవసరం అవుద్ది. 26,000 కోట్లు కూడా సరిపోదనంటే వాళ్ళు అసలు మేము రూపాయి కూడా ఇచ్చే పరిస్థితిలో లేము, అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం 151 సీట్లు ఇచ్చాం కాబట్టి, ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా, మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి అందజేసి చేస్తే ఈ రోజున జేజేఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి 1,390 కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం. అంటే ఇక్కడ దీనివల్ల నేను ఒక 4 దశాబ్దాల పైనే కలిగిరిలో పెరిగినాడు. 4 దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం. 1,290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు, 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5,000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం. గత పాలకులు మీకు చెప్పాను, ప్రజలకు మంచి నీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు. అంటే లాస్ట్లో ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి. నిజంగా వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి? వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి. ఈరోజు వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని, ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం, ఆక్సిజన్ అయిపోయింది. దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈ రోజున మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల ఎలాంటి మంచినీటి పథకం మొదలు పెట్టలేదు.
చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు శిలాఫలకాలు వేసి పరిమితమయ్యారు. ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుతుకులు కోస్తాం, ఇవన్నీ చేస్తాం అంటే ప్రజలకు అర్థం కాదా? మనకు అర్థం కాదు. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను, శిలాఫలకాలు వేస్తారు అందరూ, ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం, ఉన్నతాధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటే ఇచ్చారు, సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే 18 నెలల నుంచి 20 నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. ఇది నేను ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను. నేను అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు మంచి గొడవ ఉందా? దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే, వారి దృష్టిలో కూడా పెడుతున్నాం. అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు, తరతరాలు లేచిపోతాయి, జాగ్రత్త. అంటే భూములు మిగిలితే మీరుండరు, తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుకుని. భూమి శాశ్వతం, మన శాశ్వతం కదా, అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి. అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడీ హద్దులు దాటేసింది. భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఖాళీ భూములు కానీ, ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లా వాలిపోయి ఆక్రమించారు. దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఆక్రమణకు గురైన దేవాలయాల భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే, నా ఆశ చెప్తున్నాను, మీరు ఇక్కడ పారిశ్రామికీకరణ జరగాలి, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఇక్కడున్న యువతకి, ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ మెండుగా పెరగాలి. అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ. వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలిగొండ ప్రాజెక్టు కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకి నీటి సరఫరా చేయగలం. దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. అంటే నేను చూస్తుంటే ఇందాక చూసా 1290 కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి. లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే 2000 కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టారండి. అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా, కాకపోతే అది ప్రజలకు వెళ్ళట్లా, పైపైన తిరుగుతుంది. మీరు కనుక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి. మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి. అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఒక ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగొండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మనం ప్రాజెక్ట్ అయిపోతుంది. కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోతుంది. దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా, మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి, అభ్యంతరం లేదు. కానీ మీరు గెలిచినా, డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేసి, అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈ రోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు. కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది. డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్లు రావాలి. నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం, ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే కనుక ఇవ్వగలిగితే, అదే భరోసా కనుక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లా నేను కోరుకుంటున్నాను.
సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాను కోరుకుంటా ఉన్నాం. దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అండదండలు కావాలి. అలాగే కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం, లేదా అందరం కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. అందుకని దయచేసి అందరం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం,